నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు మన వెల్ఫేర్ సెక్రటరీస్ ఒక్కొక్కరుగా తీసుకొస్తే గౌరవ ఎమ్మెల్యే గారి చేత పెన్షన్లు దగ్గర పెట్టండి. చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ ని ఈ రోజు నుంచి అంటే ఈ నెల నుంచి 3,000 రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ విడతకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా మనం రిలీజ్ చేస్తా ఉన్నాం. అక్షరాల 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. కేవలం ఒక కదిరి మున్సిపాలిటీలో ప్రతి నెల 1వ తారీఖున 3 కోట్ల రూపాయలని ఈరోజు కేవలం ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు. మన నియోజకవర్గం మొత్తం తీసుకుంటే కేవలం ఒక కదిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 47,000 మందికి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపుగా 15 కోట్ల రూపాయలు, కేవలం ఒక కాన్స్టిట్యుయెన్సీకే 15 కోట్ల రూపాయలని ప్రతి నెల 1వ తారీఖున ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం జరుగుతా ఉంది. పెద్దలందరూ కూడా దయచేసి గమనించాలా, గతంలో ఏ విధంగా ఈ పెన్షన్లు ఉండేటివి. మరి చంద్రబాబు నాయుడు దాదాపుగా 4.5 సంవత్సరాల వరకు కూడా కేవలం 1,000 రూపాయలు ఉన్న పెన్షన్, అదేవిధంగా కేవలం సగం కూడా ఇచ్చేవాళ్ళు కాదు గతంలో. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్దారులలో సగం సంఖ్యకు మించి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఇచ్చే పెన్షన్ కూడా మరి జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడివాపులు కాసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా మిన్నగా ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటలకే మన తలుపు తట్టి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించే కార్యక్రమం, అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 3,000 రూపాయలు హైయెస్ట్ అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. మరి దీన్ని పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టోను కూడా కనపడకుండా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నెరవేరుస్తున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 66 లక్షల మందికి 1వ తారీఖున పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాదాపుగా సంవత్సరానికే 24,000 కోట్ల రూపాయలు, కేవలం ఒక పెన్షన్ కోసమే 24,000 కోట్ల రూపాయలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ ఆశీర్వదించాలని, మీ అందరి యొక్క అండదండలు పుష్కలంగా ఉండాలని చెప్పి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంతకంటే మెరుగ్గా మరి పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు దీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. రాండి నెక్స్ట్ ఎవరెవరు కరెక్ట్గా రైట్ లేనా గంగన్న దేనికి వచ్చేసాయి మాత్రం అందరికి ఇస్తాము. శివమ్మ శివమ్మ రండి కూర్చోండి, మిగతా కూర్చోండి దయచేసి. శివమ్మ మీరు కొద్దిగా సైడ్ రండి మా కూర్చోమ్మా, కూర్చో, పేరు పిలుస్తారు కూర్చో. పార్వతమ్మ
వార్డు పార్వతమ్మ ఏ వార్డు? మరి తడబడతాను రంగారెడ్డినా కౌన్సిలర్ వార్డు చెప్పండి. రంగారెడ్డి సార్ రంగారెడ్డి ఏ వార్డు? శ్రీనివాసులు రంగారెడ్డి వార్డే మహమ్మద్ పీర్ ఏ వార్డు? 33 మహమ్మద్ పీర్. నాకు కొద్దిగా రామాంజనమ్మ సార్ మీరు కొద్దిగా సైడ్కి వచ్చేసేయండి. రామాంజనమ్మ సార్ ఒక్కొక్కరిని ఒకసారి పిలిచండి సార్. అందరూ ఒకేసారి కాదు. ఆరో వార్డు రామచంద్ర ఒక్కొక్కరు ఒకసారి పిలిచకుండా. వెంకటరమణ ఆరో వార్డు కొత్త పెన్షన్ బాబు తోసుకోవద్దండి, అందరూ తెలుస్తాము. వెంకటరమణ వీరే నాయక్ వీరే నాయక్ पटन भाई ना सुनी రాములవారు భజన చేస్తాను. అందరూ నాకు తెలియజేయండి మా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ సీతారామ శ్రీరామ జయ రామ ఆదరించవా మమ్ము అయోధ్య రామ ఆదరించ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ సీతారామ జయ జయ రామ వసూలు చేసి ఆ దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పనేసి ఎస్టిమేషన్ వచ్చిన వల్ల దాన్ని మరింత అందంగా కోరుతున్నాను. ఆ విధంగా చేయాల్సిందిగా మీరందరికీ విన్నవించుకుంది. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సొంత కార్యక్రమంగా చేస్తున్నారు. మీకందరికీ శుభాభివందనాలు రామవారి తరఫున వెళ్తున్నాము. తర్వాత ఈ అత్యున్నత అయోధ్య తీసుకొచ్చిన అత్యున్నతతో కలిపి బియ్యాన్ని మధ్యతో కలిపి
దాన్ని తయారు చేసి మీకు అందరికీ ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు 20 కేజీలు బియ్యానికి అంత కేజీ బియ్యి అంత కేజీ పసుపు వేయాలని చెప్పేసి ఆ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇండియా లెవెల్లో ఇండియా చేస్తారు. ఎక్కడ ఇక్కడ నుంచి నుంచి అక్కడ మారుతి నగర్ ఆంజనేయ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో బ్యాచ్ పెట్రోల్ బంక్ వరకు పెట్రోల్ బంక్ వరకు రాజేంద్ర ప్రసాద్ని తర్వాత వాణిజ్యం కాలనీ అవన్నీ ఒక ఇంకో బ్యాచ్ ఫాలో చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాము రాష్ట్రం కావాలని వేడుకుంటున్నాను. ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో సుమారు 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించేటువంటి రామాలయం మన హిందూ ధర్మానికి హిందూ గొప్పతనానికి చిహ్నంగా నిలిచిపోతుంది. రామాలయం వెలసని గ్రామం అంటూ ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. అటువంటిది ఈ రామాలయాలన్నీ కలిపి ప్రతి ఒక్క రామాలయం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఈ అక్షంతలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకొని ఈ అక్షంతలు ఆ అక్షంతలు కలిపి ఈ అక్షంతలు మొత్తము ప్రతి ఒక్కరికి సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు అయోధ్య నుంచి మనకైతే ఏ అక్షంతలు అయితే వచ్చాయో అవి మన ఇంటికి రావడము మన నిత్యంగా అష్టైశ్వర్యాలు మనకు ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించినట్టు ఉంటుంది. సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ విగ్రహాలతో కలిసేటువంటి అయోధ్య రామాలయాన్ని 22 తర్వాత దర్శించేందుకు మనం అందరూ సిద్ధంగా ఉండి ఖచ్చితంగా మనమందరూ కూడా రామాలయాన్ని దర్శించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. ఇంకొక చిన్న విషయం ఏమంటే ఈ వచ్చే సంవత్సరం శ్రీరామనవమికి మనము వాసవి అమ్మవారిశాలలో శ్రీరాముని విగ్రహాలు తీసుకొని వచ్చి ఇక్కడ కళ్యాణం జరపాలని నిర్ణయించాము. వీలైతే మేము ఏమనుకుంటున్నామంటే భద్రాచలంలో జరిపేటువంటి కళ్యాణంలో ఒడ్లన్నీ చేత్తో ఒలిసి ఆ ఒడ్లకు ఒలిచిన బియ్యంతోనే అక్కడ తలంబరాలు తయారు చేస్తారు. వీలైతే ఈ నెల 22వ తారీఖు ఆ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఒడ్లు ఇక్కడ ఒలిచి ఆ బియ్యాన్నే మనం తలంబరాలుగా చేసి ఇక్కడ మనం కళ్యాణం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాము. వీలైతే 22కే కంప్లీట్ చేస్తాం ఆ కార్యక్రమాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు ఏ విధంగా అయితే వచ్చారో ఆ రోజు అందరూ వచ్చి ఇక్కడే కూర్చొని రాముని భజనలు ఏర్పాటు చేసుకొని మనము అదే రోజు 22వ తారీఖు రామాలయంలో అక్కడ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉంటుంది. మనం జరగబోయే శ్రీరామనవమికి ఇక్కడ అక్షంతలు తయారు చేసే ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం ఈ కార్యక్రమము తర్వాత మొదలుపెట్టిన తర్వాత 1800 కోట్లు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అయితే 1800 కోట్లు వాళ్ళు ఎస్టిమేషన్ వేసి దాన్ని తయారు చేయగలుగుతున్నారు. అయితే టాటా కంపెనీ వాడు ఒక్కడే 1000 కోట్లు ఇస్తారని చెప్పి ముందుకు వచ్చారు. కానీ అతని దగ్గర ఒక్కరి దగ్గర తీసుకోకూడదు, మొత్తం ఇండియా లెవెల్లో అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసి దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తే 4,000 కోట్లు వచ్చింది. 4,000 కోట్లు వచ్చిన దానివల్ల దాన్ని మరింత అంతంగా పెంచుకుంటున్నారు. అయితే దీంట్లో ఇంకో విచిత్రం ఏమంటే ఇది తవ్వేటప్పుడు పునాదులు తవ్వేటప్పుడు నీళ్ళు వచ్చినాయి. అది సరైన పక్కనే సరైన ఉంది. అది పొంగి లోపలికి వచ్చేసింది. అందువల్ల ఏం చేశారంటే ఆ పునాదుల కింద దానికంటే కింద 100 అడుగులు పోవాలని చెప్పంటున్నారు. అయితే అది సరైనది వస్తుంది కాబట్టి 2,200 అడుగుల వరకు లోపలికి పోయి అక్కడి నుంచే పునాదులు కింద వచ్చినారు. అందువల్ల కొద్దిగా అయినా కూడా పట్టుదలతో ఆ విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతుంది. సాయంత్రం మీ ఇంటి ముందర 3 సున్నాలు కానీ 5 సున్నాలు కానీ విడిపించవలసిందిగా కోరుతున్నాను. ఆ విధంగా చేయవలసిందిగా మీకందరికీ ఆడవారి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి వారు కోరిక మేరకు ఈరోజు మరియు రామమందిరం అయోధ్యలో నిర్మిస్తున్నారంటే వీరంతా కూడా మహిళలు ఎక్కువగా ఆరాధించిన దానివల్ల
ఈరోజు ఆ భగవంతుడే మళ్ళా కట్టించుకుంటున్నాడు. ప్రతి ఒక్క ఈ దేవతల కంటే అందరికంటే ముఖ్యంగా ఏ పల్లెలోకైనా రామాలయం అనేది ఉండేది. మిగతా ఊళ్ళో ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో అన్ని దేవాలయాలు వెలుస్తున్నాయి, కానీ రామాలయం అనేది ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పల్లెలోనూ ఎంతో వైభవంగా వెలిసినటువంటి శ్రీ కృష్ణదేవరాయ రామనాథుని కంటే తర్వాత అప్పుడు ఈ రామాలయాన్ని నిర్మించారు. ఈ 22వ తారీఖున మీరందరూ తప్పకుండా సాయంత్రం అక్కడ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా 22వ తారీఖు సాయంత్రం మీ ఇంటి ముందర దీపాలు వెలిగించాలని చెప్పేసి మన మోడీ గారు కానీ అందరూ దీన్ని ప్రతిపాదించారు. తప్పకుండా మహిళలు మాత్రం ఈ విషయాన్ని గుర్తించుకొని 22వ తారీఖు సాయంత్రం మీరందరూ కూడా ఇంటి ముందర దీపాలు వెలిగించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నారు. మున్సిపాలిటీ కావండి, ఇన్నోటి కావండి, ఇన్నోక కార్మిక సంఘాలు కావండి, పేద ప్రజలకు చేసే అన్యాయానికి మీకు ఓర్చుకోలేక నేను ఈరోజు మీ ముందర నా యొక్క హక్కును ఖచ్చితంగా అంతేనమ్మా, మీరేం అనుకోవద్దండి. నాలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా అన్నీ మీరు అనుకోకూడదు. ఈ యొక్క పైన పాతాడు ఆయన, నేను కారణ కింద పాతాడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం చేసినారో ఎంపీ కానీ ఏమని వస్తున్నారా? 22 రోజులు అయింది. బుద్ధి ఉండే వాళ్ళక బుద్ధి సరైన ఉందా? ఎందుకు చదువుకున్నారు వాళ్ళు? విద్య ఎందుకు చదువుకోవాలా? ఎన్నాళ్ళు ఇట్ట ఎన్నేళ్ళు ఇట్ట ధరలు పెంచినట్టు జీతం పెంచకపోతే ఎట్ట ఎన్నాళ్ళు ఇట్ట. ఆ రోజు మన ప్రభుత్వం వారు మీకు చెప్పినారు, అయినా ఇచ్చినారంటే ఏమీ ఇవ్వలేదు. ఇంతవరకు 4 సంవత్సరాలు ఏమీ ఇవ్వలేదమ్మా. 150 మంది ఎమ్మెల్యేలను కూడా మీకు న్యాయం చేయాల. మీ యొక్క ఏ డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేయాల. ముఖ్యంగా అన్యాయం అంటే అంగన్వాడీ వర్కర్స్ పని అంతా మీదేనమ్మా. ఎక్కువ ఉండేది పిల్లలు చూసుకునే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల పనులకపోయినా లేబర్ అయినా కూడా వ్యవసాయం చేసుకున్నా మీ దగ్గర 10 గంటలకు వదిలి సాయంత్రం 4 గంటల వరకు కాపాడే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగం అనే బాధ్యత ఇంకా ఏ ఉద్యోగస్తులకి లేదు. ఒక్కొక్క టీచర్కి 1,00,000 రూపాయలైనా వాళ్ళు చెప్పిందే చేసిందిగా మీకు బాధ్యత. కాబట్టి మీ యొక్క అంగన్వాడీ అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము. మా యొక్క అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా మీకు జీతం పెంచాలంటే ఏం పెద్దది కాదు. ఇప్పుడు రేట్లు కూడా 10 గంటలు పెరిగినాయి. పిల్లల చదువులు, ఇళ్ళ బాడిగా ఇవన్నీ ఆలోచించుకుంటే 26,000 కాదమ్మా 36,000 చేయాల. నా యొక్క మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటానని కూడా నేను చెప్తున్నాను. మీకు ఇవ్వాల. అయినా ఈ ప్రభుత్వము మీకు ప్రభుత్వం వచ్చినా ఏమి చేయరా, ఏమి చేస్తామంటారమ్మా? ఈ 3 నెలల్లో ఏం చేస్తారు గవర్నమెంట్? 4.5 సంవత్సరాలైనా ఇది చేయలేని గవర్నమెంట్ మీకు ఈ వస్తువులు కూడా నకిలీలు ఇస్తున్నారు. ఒరిజినల్ ఇళ్ళ బాధ్యత పాతదానులలో మీరు అంగన్వాడీ పాపం బాధ్యత తీసుకొని అవన్నీ చేసి ఆ యొక్క కొడుకులు గోడల్లో పాములు జర్లు ఇంటే వాళ్ళ యొక్క ఏమైనా జరిగిందనుకుని బాధ్యత అయ్యే ఏమైనా జరిగి పిల్లలు చనిపోతే బాధ్యత మీకే అనుకుంటారమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వాడికి వచ్చి ఒకడే కుమారుడు ఉంటారు, ఒకడే కుమార్తె ఉంటుంది. అట్లాంటప్పుడు ఎంత వాళ్ళ లైఫ్ మీరు ఏం చేసినట్లు అట్లా బాధ్యత అంతా మీ పైన తల్లిదండ్రులు మీరు అసలు చెల్లింటే మీరేమనుకోవచ్చమ్మా. నేను ఏ తప్పు మీరు చెల్లించవలసిందిగా కోరుతున్నాను. మన సెక్టర్లు నడుపుకోకుండా మన డబ్బునే మనం బ్యాంకులో పెట్టుకొని ఆ బ్యాంకులో డ్రా చేసుకొని లోన్లు తీసుకొని కూడా మనం సెంటర్లు నడుపుకోనికి అవకాశం ఈ పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ ఉంది. 1,00,000 రూపాయలు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా మన కుటుంబాలకు హెల్త్ అలవెన్స్ పేరుతో ఈఎస్ఐ చట్టం ఉంది. అది సాధించుకున్నాం కార్మికులుగా మనం పోరాడిసది. ఆ చట్టాన్ని కూడా అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము అమలు చేస్తామనేసి ఏ ప్రభుత్వం మనకు ప్రకటించలేదు. ఈఎస్ఐలో ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి కార్మికులుగా నమోదవుతే ఆ నమోదైనటువంటి కుటుంబంలో 1,00,000 నుంచి 30 లక్షల రూపాయలు ఏ ఆరోగ్యం బాగాలేకున్నా మనము మన కుటుంబము ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించడానికి ఈ ఈఎస్ఐ ఉపయోగపడుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఏ రోగం వచ్చినా ఎంత డబ్బు పెట్టాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కరోనాలో చూసాం. అందరూ ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆరోగ్యం చూపించుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు, కరోనా వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాంటి ఇబ్బంది లేకోకుండా 1,00,000 నుంచి 30 లక్షల వరకు ఈఎస్ఐ సౌకర్యంలో ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు లేదు. 5 సంవత్సరాలు పనిచేసే ఏ కార్మికునికైనా గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలనేసి చట్టం ఉంది, గ్రాట్యుటీ చట్టం. ఆ చట్టం కూడా అంగన్వాడీలకు అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. బోనస్ చట్టం ఉంది. 11 నెలలు పనిచేస్తే 12వ నెల అదనంగా ఒక జీతం మనకి ఇవ్వాలి. ఇది బోనస్ చట్టం. ఇది కార్మిక చట్టాల్లో ఒక భాగంగా 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు లేబర్ కోడ్లుగా తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలన్నీ మరుగున పడేసింది. అందుకోసం మనం అడుగుతున్నాం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించండి, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించండి. బోనస్ చట్టం మా కార్మికులకు అమలు చేయాల్సి మనం అడుగుతున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కానీ మన పైన పేరు చెప్పి ఏదైతే మహిళా దినోత్సవం వస్తే మహిళల కోసం మేము చాలా చేస్తున్నాము, ఉద్ధరిస్తున్నాం అనేసి గొప్పగా అన్ని పార్టీలు చెప్తారు. మనకు గుర్తుంది, గత ప్రభుత్వం మన పైన పోరాటం చేస్తుంటే హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర గుర్రాలతో దొక్కించుకొని దెబ్బలు తిని లాఠీ ఛార్జీలు తిని జైలుకెళ్ళిన వాటి ఘనత ఆ అంగన్వాడీలు పోరాటం అంటే హైదరాబాద్లో చేసినట్టు పోరాటం ఎవరైనా చేశారంటే అది అంగన్వాడీ కార్మికులు తప్ప ఇతరులు ఎవరు చేయలేదనేసి ఆ రోజు ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో కూడా ఢిల్లీలో రైతులు పోరాటం చేశారు. 365 రోజులు పోరాటం చేసి 700 మంది చనిపోయిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఇచ్చి మనతో మోసం చేస్తుంటే, రైతులకు కూడా 3 చట్టాలు తెచ్చి వాళ్ళతో మోసం చేస్తుంటే ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి లేక మేము పోరాటం చేస్తామంటే ఢిల్లీలో ఉన్నటువంటి రైతులందరూ పోరాటం చేసి ఆ పోరాటానికి కార్మిక సంఘంగా మనం కూడా అంగన్వాడీ వర్కర్లుగా అందరూ అనేక రకాలుగా మద్దతు తెలిపారు. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. 22 రోజుల నుంచి చేస్తున్నాం, మన గురించి పట్టించుకోలేదు, పట్టించుకుంటారా లేదా అనేసి మనకు కూడా అక్కడక్కడ అనుమానం ఉంది. మన అంగన్వాడీ కదిరి పట్టణం నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు జనవరి 1వ తారీఖున 1818 జనవరి 1వ తారీఖున మహర్వీరులు సాధించినటువంటి విజయోత్సవాన్ని ఈ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతోంది. ఈ ఘనంగా ఈ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆనాడు ఒక విభజ్యతకు, అణిచివేతకు పోరాటం జరిగినటువంటి అంశం. మరి ఆ రోజు మహర్వీరులు 500 మంది, మరి భీష్మ బ్రాహ్మణులకు సంబంధించిన సైన్యము 30,000 మంది, మరి వారిని సంహరించి విజయోత్సవాన్ని సాధించడం జరిగింది. ఆ సందర్భంగా 22 మంది మహర్వీరులు మరణించడం జరిగింది, అమరమరణం పొందడం జరిగింది. మరి వారి పేర్లను అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం 1821 జనవరి 1వ తారీఖున భీమా నది ఒడ్డున పూనాకు దగ్గరగా ఉన్నటువంటి కోరేగా గ్రామం వద్ద ఈ స్తూపాన్ని కట్టించి పేర్లు లిఖించి అది నిత్యము ప్రతి జనవరి 1వ తారీఖున అక్కడ నివాళులు అర్పించి విజయోత్సవాన్ని జరుపుకునే పరిస్థితులు వచ్చినాయి. మరి ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు భీష్మ బ్రాహ్మణులు సైన్యం ఎక్కువ, భీష్మ బ్రాహ్మణులకు బ్రిటిష్ వారికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో మా సైన్యం తక్కువని మరి మహర్వీరులు అయినటువంటి వారిని సహాయం కోరాలని ఆ రోజు ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి సుబేదార్ సుఖ్నా గారి దగ్గరికి పోయి అడిగితే ఆయన కొంత టైం ఏమైనా అడగడం జరిగింది. ఆ టైం అడిగినప్పుడు మరి బ్రాహ్మణులు ఉన్న స్వదేశంలో ఉండే వాళ్ళ మన వాళ్ళనే మనం ఓడిస్తే ఎంత బాగుంటుంది, విదేశీయులకు సహాయపడి అని చెప్పి అప్పుడు బాబు గోఖలే అనే బ్రాహ్మణుల నాయకుడి దగ్గరికి వర్తమానం పంపి మేము నీకు సహకరిస్తాం, ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని సహకరించమన్నారు ఈ యుద్ధంలో, కానీ మేము సహకరించాము, మీకు సహకరిస్తాం, ఎందుకంటే స్వదేశీయులు మనమే కదా అని చెప్పిన విధంగా మేము సహకరిస్తాం
మరి ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాం, సాధించిన తర్వాత మీరు మమ్మల్ని సమానంగా చూస్తారు కదా అని వాళ్ళు అడిగితే, లేదు మేము గెలిచినా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం, హైందవ ధర్మం ప్రకారం మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతామని చెప్పిన ఆ రోజు ఉన్నటువంటి అతిశుద్ధులుగా ఉన్నటువంటి మహర్వీరులకు చెప్పడంతో వారిలో కసి పెరిగి అప్పుడు వాళ్ళ బ్రిటిష్ సైనిక అధికారులకు మద్దతు ఇచ్చి ఒక 16 గంటలు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని కాలినడకన పోయి ఒక 16 గంటలు యుద్ధం చేసి ఆ విజయం సాధించడం అనేది జరిగింది. ఇక్కడ అణిచివేతకు ఒక అహంకారానికి జరిగినటువంటి పోరాటంలో 30,000 సైన్యాన్ని 500 మంది ఎదుర్కొని సాధించడం అంటే ఇది మొత్తం బహుజన వర్గానికి ఒక గొప్ప విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే స్ఫూర్తితోనే మనము కూడా ఎన్నో అవమానాలకు గురైనాం. మరి ఈ అవమానాలను అధిగమించేందుకు ఆ రోజుల్లోనే మన అంబేద్కర్ గారు కూడా ఈ 1927 నుంచి భీమా కోరేగావ్ స్తూపం దగ్గర పోయి కార్యక్రమాలు చేసి అక్కడ నివాళులు అర్పించేవారు. మనం కూడా ఆ విధంగానే ప్రతి జనవరి 1వ తారీఖున జరుపుకోవాలా. 1818లో విశ్వ బ్రాహ్మణ ఆధిపత్య సమాజానికి మరియు మహర్వీరుల అణచివేతకు జరిగినటువంటి పోరాటంలో విజయం సాధించినటువంటి ఈరోజు ఆ విజయానికి చిహ్నంగా భారతదేశ వ్యాప్తంగా మహర్వీరుల విజయోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే భారతదేశంలో అప్పుడున్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యానికి గండి కొడుతూ మహర్వీరులు హక్కుల కోసం పోరాటం చేసి విజయం సాధించి ఆ హక్కులను మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము కొనసాగిస్తామని చెప్పేసి ఆ మహర్వీరుల యొక్క ఆత్మలకు ఘనంగా మేము నివాళులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పుట్టిన మన అంపాతి గోవిందన్న గారు బీఎస్పీ పార్టీ తరఫున ఈరోజు బహుజనులందరినీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి భీమా కోరేగావ్ అనే ఒక యుద్ధంలో మనకు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పోరాట యోధులు ఆ రోజు ఎంతో యుద్ధం చేసి దగ్గర 2,000 మందిని మట్టి కరిపించడం అంటే 30,000 మందిని మట్టి కరిపించడం అంటే చాలా మన బహుజన వర్గాలకు చెందినటువంటి ఒక విజయంగా భావిస్తూ ఆ రోజు ఈ పోరాటం చేసిన వారిలో మృతి చెందిన వారి కోసం ఒక విజయ స్తూపంగా అక్కడ వాళ్ళ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా బడుగు బలహీన వర్గాల పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భీమా కోరేగావ్ యొక్క విజయోత్సవ వాళ్ళ యొక్క అమరవీరుల యొక్క జ్ఞాపకం కోసం ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు వారు చేసినటువంటి పోరాటాలు వాళ్ళ త్యాగ ఫలితాలను నిరంతరం మనం బహుజన వర్గాలు స్మరించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాలుపంచుకోవడం నిజంగా నాకు కూడా చాలా ఆనందాన్ని తెలియజేస్తాం. మరి మహర్వీరులకు విశ్వ బ్రాహ్మణ వర్గాలకు జరిగినటువంటి పోరాటంలో దాదాపు 500 మంది 28,000 మంది బ్రాహ్మణ సైన్యాన్ని మట్టుబెట్టినటువంటి అమరవీరులకు త్యాగాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 86% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ రోజు ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయులే భీమా కోరేగావ్ యుద్ధ వీరులు అనేది ఒక్కసారి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించండి. అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం లేకపోయింది. ఈరోజు మనమంతా వాళ్ళు రెండు కులాల పేరుతో మరి మత పార్టీలు, కుల పార్టీలు, కుల మత దోపిడీ కబ్జాదార పార్టీలు ఈ దేశాన్ని 76 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాయి. మరి 500 మంది మహర్వీరులు మరి భీష్మ బ్రాహ్మణ సామ్రాజ్యవాదాన్ని కూలదోడమంటే మనము తలుచుకుంటే ఈ బ్రాహ్మణ శక్తులకు కానీ మరి అట్టడుగు వర్గాలు తలుచుకుంటే ఈ అగ్రవర్ణాలను మట్టి కనిపిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనము. ఇప్పటికైనా దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో 2 కులాలు, 2 పార్టీల పేరుతో 2 కులాలు మరి ఓట్లు వేసుకొని 76 సంవత్సరాలుగా రాజ్యాధికారం అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడో ఎంగిలి మెతుకు వేసినట్లు 1 ఆరోగ్యరు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మనకిచ్చి మేమంతా మీకు ఇచ్చేసినామని చెప్పేసి మరి చెప్పుకోవడము జరుగుతూ ఉంది.
మరి అట్టడుగు వర్గాలకు ఎక్కడైనా స్వేచ్ఛ సమానం స్వతంత్రం ఉండాలి అంటే లేదు. అది బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీతోనే సాధ్యమవుతుంది. మన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ రోజుల్లోనే ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం రావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరి ఏనుగు గుర్తు పార్టీ బీఎస్పీని మనకు తయారు చేసించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలను ప్రాలదోలి రాబో రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీని ముందుకు తెచ్చుకొని మరి ఓట్లు మావే సీట్లు మావే ఇక మీది చెల్లదు అని చెప్పేసి విధంగా మనమంతా పోరాటం చేసి రాజ్యాధికారాన్ని మనం పెరుక్కుండే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించండి. కాబట్టి మనం ఇప్పటికైనా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీని ముందుకు తీసుకొని పోదామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ जहाँ कहीं महाराष्ट्र के अंदर कोरेग्राम एक छोटा सा गांव है, वहाँ पिछले पड़े हुए कौम के लोगों के ऊपर 1818 में उससे पहले 30,000 अंग्रेज की फौज इनके ऊपर हमला करी. वो एक जाति मजहब का हिस्सा था. उसके अंदर बहुजन समाज के लोगों ने बड़े पैमाने पर हिस्सा लिया तो सिर्फ 500 लोग इकट्ठा हुए. ये मुकाबला नहीं था उन लोगों से. 500 लोग काफी नहीं थे 30,000 ब्रिटिश आर्मी से लड़ने के लिए. फिर भी बहुजन समाज के माया मोहब्बत रखने वाले, बहुजन समाज के आपस में जोड़ने वाले वीरों ने ये काम का अंजाम दिया. घुमसाम लड़ाई के बाद 22 यानी 22 पर 2 बहुजन समाज के योद्धों ने शहादत पाई. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నడువొడ్డున మన బహుజన జాతి పిత, మన భారతదేశ జాతి పిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ భీమ్ కోరేగావ్ ఒక అమరవీరుల ఒక స్ఫూర్తిదాయకంగా, అమరవీరులు వేసినటువంటి త్యాగాల ఫలితంగా భీమ్ కోరేగావ్ స్తూపం మన యొక్క బహుజనులకందరికీ స్ఫూర్తిప్రదాయకం. ఆ యొక్క అప్పుడున్నటువంటి పేష్వా సైన్యం మీద 500 మంది అమర వీరులు యుద్ధం చేశారు. ఆ యుద్ధం వెనక అనేకమైనటువంటి చాలా అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది బహుజనులకు. మరి ముఖ్యంగా ఏదైతే ఈ భారతదేశంలో మనువాదానికి బహుజనవాదానికి జరుగుతున్నటువంటి కుట్రకోణంలో మనువాదం బహుజనవాదంని కొట్టువేస్తున్నటువంటి అణుచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క వారసత్వాన్ని కూకుటి వేళ్లతో పెక్కలించాలని పేష్వా బ్రాహ్మణ ఆధిపత్య సైన్యం చూసేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ యొక్క జాతి వీరులైనటువంటి బహుజన వీరులైనటువంటి 500 మంది కొన్ని కిలోమీటర్లు తినడానికి తిండి లేక వాళ్ళు వేసుకున్నటువంటి గోధుమ గింజలు ఒకటోటి తినుకుంటా ఆ యొక్క భీమా నది ఒడ్డుకు పోయి 500 మంది 30,000 మందిని యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించారంటే ఆ స్ఫూర్తి ఎవరి కోసం? బహుజన రాజ్యాధికారం కోసమే. ఆనాడు వేసినటువంటి ఆ యొక్క పునాదే నేడు కూడా బీఎస్పీ పార్టీ కొనసాగిస్తుంది. దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుజన ఉద్యమ నాయకులు కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క కొనసాగింపుగా ఆ యొక్క భీమా నది ఒడ్డున ఉన్నటువంటి స్తూపం దగ్గర ప్రతి సంవత్సరం ఆయన చనిపోయేంత వరకు జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం కాదండి, మన బహుజన వీరులు సాధించినటువంటి దినోత్సవం అని మీరంతా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా. దాని కొనసాగింపుగా మాన్య కాంచీరామ్ గారు ఒకటి చెప్పారు, ₹1 ఇవ్వండి, 1 ఓటు వేయండి. ఈరోజు మనకేం జరుగుతోంది? రాష్ట్రంలో 2 ఆధిపత్య పార్టీలు మన ఓట్లు కొంటూ వాళ్ళు అదమాయిషీ చేస్తూ మన వారిని బలిపస్వం చేస్తున్నారు. ఇకనైనా మేల్కొందాం బహుజనవాదులారా, బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా. మన ఆత్మగౌరవాన్ని సాధించుకోవాలంటే ఓటు అనేటువంటి ఆయుధంలోనే ఉంది.
ఆ ఓటు మన ఓటు మనం వేసుకుందాం. రాబోయే కాలంలో బీఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి బహుజనవాదులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. నీల్ సలాం అని భారతదేశానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా మేల్కుందాం, మన ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం చేసుకుందాం. బహుజనుల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి భీమా కొరేగావ్ ఒక జీవిత చరిత్రని పాఠాంశాల్లో కేంద్ర ప్రభుత్వాలు పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. 1వ తేదీ జనవరి 1 నూతన సంవత్సరం కాదు, మన యొక్క బహుజనుల ఆత్మ నినాదం, ఆత్మ గౌరవం. ఇది ఒకసారి గ్రహించి మేము మరొక్కసారి డిమాండ్ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, బెహన్జీ మాయావతి గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అమ్మ, అక్క, తల్లి, మా యొక్క ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో, స్ఫూర్తి నాయకులు ఉన్నారో, భీమా కొరేగావ్ సంబంధించినటువంటి వ్యక్తుల పాఠాంశాన్ని, వాళ్ళ చరిత్రల్ని బుక్కుల్లో పొందుపరిచేకి మీ వంతు సహకారం అందించి మన బహుజనుల నినాదంని నిలబెట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. జై భీమ్, జై బిఆర్ అంబేద్కర్, ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.